అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రాత్రంతా వర్షం పడుతూ ఉన్నట్లున్నదండి. ఉదయానికి కొద్దిగా తెరపిచ్చిందనమాట. మాకు పెద్ద వర్షం పడింది అనంటే పైన నీళ్లు ఆగిపోతాయి అనమాట అండి. అంటే ఆహ్, పైన కొంచెం మొక్కలు అవి ఉంటాయి కదా! ఆ ఓపెన్ ప్లేస్ వల్ల వాటర్ వెళ్ళే ఆ హోల్సు క్లోజ్ అయిపోతూ ఉంటాయనమాట అండి. మేమేమో వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకున్నాం. అందుకని ఎక్కువ డ్రైన్స్ ఉండవనమాట. విడిగా అనుకోండి డాబాకి 2, 3 గొట్టాలు పెడతాం నీళ్ళెళ్ళటానికి. కానీ మనది వాటర్ హార్వెస్టింగ్ వల్ల నూతిలోకి చేరతాయనమాట అండి ఈ వర్షపు నీరంతా కూడాని. అందువల్ల ఒకే ఒక్క హోల్స్‌ది ఉంటుంది. అది ఇగోండి ఆ ఎర్ర కుండీలు అవి ఉన్నాయి కదా! వాటిల్లో మొక్కలు లేకపోయినా ఈ ఎండుటాకులు అవి వచ్చి ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటదండి. పైగా ఓపెన్ ప్లేస్ కదా పైనంతా. ఏయో ఒకటి ఆ హోల్స్‌కి అడ్డుపడిపోయి వాటర్ ఇట్లా ఆగిపోతూ ఉంటాయనమాట అండి. అందుకనే వర్షం వచ్చిన ప్రతిసారి ఇట్లా పైకెక్కి ఒకసారి చూస్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్. నీళ్ళు చూడు. అవును. ఈ సీజన్‌లో ఫస్ట్ వర్షం ఇదే. అదే అనుకుంటున్నాం. నిండిపోతాయి కదా గొయ్యలు. చేరుతున్నాయి ఒక్కొక్కటి చిలకమ్మల. చప్పుడు వినిపిస్తుందా? నీళ్ళ చప్పుడు అండి. నీళ్ళ చప్పుడు వినిపిస్తుంది. నూతిలోకి వెళ్తాయి చూద్దాం పదండి. ఇగోండి ఫుల్ చేరుతున్నాయి నీళ్ళు, పై వరకు వచ్చేసినాయి. ఇదన్నమాట అండి మా వాటర్ హార్వెస్టింగ్ అంటాను కదా. మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ తెలుసులేండి, కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు. పైన పడిన వర్షం నీళ్ళు ఇలా నూతిలోకి కలెక్ట్ అవుతాయి అన్నమాట అండి. తాటాకుల్లాగా ఇవి బాగా పెరిగిపోయినాయి. ఆ పైన గుమ్మం పక్కన ఉన్న నుంచి కనిపిస్తోందండి, ఆ గొట్టం నుంచి ఈ దిగువ వరకు సేమ్ అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట అండి గొట్టం. అంటే ఈ గుమ్మం పక్కన ఇలా ఉంది గొట్టం, ఇటు నుంచి ఇలా వచ్చి భూమిలో ఉందన్నమాట అండి. ఈ భూమి నుంచి అలా బావిలోకి ఉంది. నిజానికి ఆ గొట్టం బయటికి ఉంటుంది, పైన ఎలా ఉందో అలానే. నేనేమో ఇల్లు కట్టే అబ్బులు గారిని పాపం ఎంత విసిగించేసానోనండి. ఏమండి ఆ గొట్టం ఇక్కడ కనిపిస్తే బాగోదండి, ఇంత చక్కటి దర్వాజాకి అని చెప్పి పీడించేసేదాన్ని. అబ్బులు గారు దర్వాజా పక్కన ఆ గొట్టం వద్దండి, అది కనపడకుండా ఏదన్నా చెయ్యండి అని చెప్పి విసిగించేసేదాన్ని అన్నమాట అండి. మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ పక్కన ఇలా గొట్టం వచ్చిందనుకోండి ఏం బాగుంటుందండి. ఇంత అందమైన దర్వాజాకి ఆ గొట్టం కనపడకుండా చెయ్యాలంటే ఏం చేసామో తెలుసా అండి, దానికి ఇంకా గోడలోకి పెట్టేసి తాపడం చేయించేసాం. ఇలా ఇల్లు కట్టేటప్పుడండి ఎన్ని ఆలోచనలు చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని కట్టుకున్న ఇది కలల సౌధం అన్నమాట అండి. ఎవరికైనా సొంత ఇల్లు అంటే వాళ్ళ కలల సౌధం, అంతే కదండి. అలానే ఆ కలల సౌధాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే శుభ్రంగా ఉంచుకోవటం అదే కాదండి, మన మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. ఇల్లు ఎలానో శుభ్రంగా ఉంచుకుంటామండి, మనసుని శుభ్రంగా ఉంచుకోవటం అంటే నెగిటివిటీని దరిచేరనివ్వకుండా చక్కగా మంచి పాజిటివ్ ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మంచి భక్తి పాటలు ఏవో ఒకటి వింటూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా వేదమో లేకపోతే మంత్రాలు, భక్తి పాటలు ఏవో ఒకటి మోగుతూ ఉన్నాయి అనుకోండి, చెడు తలంపు వెంపు మన మైండ్ వెళ్ళదండి. చెడ్డ మాటలు మన నోటెమ్మట రావు. పూర్వం మన ఇళ్లలో చాలా క్యాలెండర్లు, దేవుడి ఫోటోలు అవి పెడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని చెప్పి. నేను అది నమ్ముతానండి.
మా పెరట్లో గానీ, ఇంట్లో గానీ ఎక్కడ చూసినా కృష్ణయ్యలు, దేవుడి విగ్రహాలు ఇలానే కనిపిస్తూ ఉంటాయి కదండీ! అసలు అలా కనిపిస్తూ ఉంటే మనకి చక్కగా ఒక స్వాంతన మనసుకి స్వాంతన ఉంటుంది. ఏదైనా భగవంతుడు చూసుకుంటాడు అనే ధైర్యం, భరోసా ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి చెడు తలంపు కూడా మన మైండ్‌లోకి రాదండి. అలానే ముఖ్యంగా పశుపక్షాదులు బాగా అట్రాక్ట్ అవుతాయండి. అంటే దేవుడి బొమ్మలు పెట్టేసేసి మనం నీచమైన పనులు, అడ్డమైన పనులు చేస్తున్నామనుకోండి, ఆహ్, ఆ పాజిటివిటీ ఉంటుందా అండి? మనం ఏంటి అన్నది మనుషుల కన్నా కూడా పశుపక్షాదులు ఎక్కువ గ్రహిస్తాయంటండి. మన ఇల్లు ఏంటి అన్నది కూడా అవే గ్రహిస్తాయంట. మీరు ఇంట్లో కూడా చక్కగా వరి కంకులని, లేకపోతే బియ్యంతో నీళ్ళు గిన్నెతో నీళ్ళు, గిన్నెలో బియ్యము ఇటువంటివి ఏసి పెట్టండి. పక్షులు బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఎప్పుడైతే అలా పశుపక్షాదులు మన ఇంటికి వస్తున్నాయో ఆ పాజిటివిటీ ఇంటికి చక్కగా ఉంటుంది. అంటే దాన్ని మనం అచ్చ తెలుగు మాటలో లక్ష్మీ కళ అంటాం కదండీ! లక్ష్మీ కళ అంటే డెకరేషన్ చేసేసి కళకళలాడించడం కాదండి. స్వతసిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా ఆ లక్ష్మీ కళ ఉండాలనమాట అండి. నేను ఇవన్నీ అంతో ఇంతో నమ్ముతానండి. అంతో ఇంతో కాదండి, ఎక్కువ నమ్ముతాను. మా టిఫిన్ ఏంటో రోజు అడగక్కర్లేదండి. రోజు ఇదే టిఫిన్ అండి. ఇడ్లీ, కొబ్బరి, వేరుశనగ గుళ్ళు, పచ్చడి. విత్ నెయ్యి, ఫుల్ నెయ్యితోటి. అంతే అండి. చిలకలు చూడండి ఎంత సందడి చేస్తున్నాయో. కుట్టేసుకుంటే ఏంటో. చూడండి మా బ్రేక్ఫాస్ట్ టైము. అటు చూడండి. అదిగో కనిపిస్తున్నాయా మీకు? కనపడ వాటికి బ్రేక్ఫాస్ట్ టైం. ఇక ఈ రోజంతా కూడా అండి గార్డెన్ పని పెట్టుకున్నామండి. విపరీతంగా బాగా అల్లుకుపోయినట్లు పెరిగిపోయి గార్డెన్‌లో అటు ఇటు తిరగటానికి ఉండట్లేదండి. కొమ్మలన్నీ దిగువకొచ్చేసేసి ఉన్నాయి. ఈ మామిడి కొమ్మలు ఇవన్నీ మొఖానికి తగులుతూ ఉన్నాయన్నమాట. అట్లానే వీటిల్లో కొంచెం అక్కడక్కడ తేనె పట్లు కూడా పట్టి ఉంటాయి అనుకుంటండి. మనకు తెలియకుండానే ఒక్కొక్కటి కుట్టేసేస్తూ ఉంటే పెద్ద పెద్ద దద్దులొచ్చేసేస్తున్నాయన్నమాట. మా నరసమ్మ గోల. అందుకని మొత్తం అన్నీ కట్ చేసేస్తున్నామనమాట అండి. నేను ఈవినింగ్, మార్నింగ్ టైము నడుస్తూ ఉంటాను. మార్నింగ్ అంతా ఇక్కడ కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవటం అది నేనే చేస్తానండి. కంపల్సరీ కృష్ణయ్య దగ్గర కైంకర్యం ముగ్గు వేసుకునేది మాత్రం నేనే చేస్తాను. అలాంటప్పుడు కూడా అండి శుభ్రంగా మెడ మీద, చేతుల మీద దద్దులొచ్చేసేస్తున్నాయండి. సరే ఈ రోజంతా ఇక గార్డెన్ పని పట్టేస్తాము అని చెప్పేసి మొత్తం ఎగస్ట్రా కొమ్మలన్నీ తీసేస్తోందండి. మా నరసమ్మకి ఇలాంటి పనులు చెప్తే ఎంత బాగా చేసేస్తదో చక చక చేసేస్తదండి. అసలు గార్డెన్ పనికి సత్యనారాయణ గాని, కప్పి గాని వీళ్ళు వస్తూ ఉంటారు. సత్యనారాయణకి చెప్పామనుకోండి మొత్తం అన్నీ కొట్టేసేస్తున్నాడండి. నరసమ్మ అయినా మనం దగ్గర లేకపోతే ఇట్లానే అన్నీ తుంపేసేస్తా ఉంటది. అన్నీ కొట్టేస్తదండి. పెరిగిపోతది అమ్మగారు మరేం పర్లేదు అని చెప్పేసి అన్నీ కోసేస్తా ఉంటది. నాకేమో ప్రాణం అప్పదండి. అందుకనే కొంచెం దగ్గరుండే చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేనున్నప్పుడు జేస్తది పని. నేను మొన్న ఊరు వెళ్ళి వచ్చేసరికండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయంటే జీవోత్సవాల్లాగా అయిపోయినియి. అప్పుడు వర్షం కూడా పట్టుమని పడలేదండి. మొక్కలన్నీ ఎండిపోయి ఎలా పడితే అలాగున్నాయనమాట. నాకు భలే కోపమొచ్చింది నరసమ్మ మీద. ఎందుకంటే నేను చెప్పి చెప్పి వెళ్ళాను. నరసమ్మ నేను లేనప్పుడు కంపల్సరీ 2 రోజులకోసారన్నా వచ్చి మొక్కలకి నీళ్ళెయ్యమ్మా అని చెప్పాను. నువ్వు నీళ్ళెయలేదు అని దెబ్బలాడానని. ఇంకా ఈవేళ అన్నీ మొక్కల పనంతా చేస్తా కూర్చున్నదనమాటండి. ఎవరి బాబు? ప్రేమ బాబు వచ్చాడు. వర్షం తెరపిచ్చింది. పొద్దున్నంతా వర్షం. ఇదిగో చూడండి ఇప్పుడు ఎండపడ వస్తుంది. ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ బాగా దుబ్బులాగా పెరిగిపోయినాయండి ఇటు ఇటును. చాలే పుట్టింది. ఇక చూడండి
కృష్ణయ్య బాగా కనిపిస్తున్నాడు ఈ కొమ్మలో. పారిజాతం పువ్వులు కూడా అండి ఇక చెట్టు పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడో డిసెంబర్ నాటికి పోస్తాయి. ఈ వాటర్ లిల్లీ లాంటివి అండి ఇవి. ఒక్క మొక్క వేస్తే మొత్తం అల్లుకుపోతుంది. ఇటు కూడా అవే ఉన్నాయి. కొంచెం పెరిగిపోయినాయి అని కట్ చేసేసింది. ఇప్పుడు తులసి కోట క్లియర్గా కనిపిస్తుంది. మొక్కలు అనుకుంటాం కానీ అండి పని అయితే ఉంటుందండి. బాగా పని మరి ఇక తప్పదు. అన్నీ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు కదా. మొక్కలు కావాలి, పచ్చదనం కావాలి, పువ్వులు కావాలి, పళ్ళు కావాలి, అన్నీ కావాలి. పని ఉండకూడదు అంటే కుదరదు. దానికి తగిన పని కూడా ఉంటుందండి. ఇక వీటిల్లోకి ఇలాగ ఈ పిచ్చి గడ్డి ఎక్కువ వచ్చేస్తుంది. అసలైతే లిల్లీ పువ్వులు పుయ్యాలి. దానికన్నా ఎక్కువ ఈ పనికిరాని పిచ్చిగడ్డి పెరుగుతుందండి. ఇలాగా ఈ పసుపు చెట్లు వాటికి అయ్యే అంటే భూమిలో పసుపు అప్పుడు వేసాం కదండి, అది వచ్చేసేసింది. నేను ఈ చెట్టు ఎంతో కష్టపడి తెచ్చి వేసాను. సెంటుమల్లి అండి అది చెట్టు. అసలు ఇప్పుడు సెంటుమల్లి చెట్టే దొరకట్లేదు. జాగ్రత్తగా తెచ్చి వేసి దాన్ని బతికించాను. నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి మా నరసమ్మ గారు దాన్ని కాస్త చంపేసింది. నీళ్ళు పోయలేదు, చక్కగా పోయింది. అది చిన్న చెట్టు కదండి. కొంచెం ఇట్లా పాతుకుని ఉన్నాయి అనుకోండి, ఏమవ్వవు. ఓ 10 రోజులు నీళ్లు పోయకపోయినా ఏముంది, మహా అయితే డల్గా అవుతాయి అంతే మొక్కలు. అంతకు మించి ఏమవ్వదు. మళ్ళీ నీళ్ళు వేయంగానే బతుకుతాయి. అప్పటికప్పుడు వేసిన ఇలాంటి మొక్కలు ఏమవుతాయి అంటే మనకి చచ్చిపోతాయి. ఇంకా నయం పోలేదు, అది చిగురు వేసుకొచ్చింది. కొమ్మ తీసి ఎక్కడికి తీస్తావో అదే అదే మరి తీసి ఆగు ఆగు ఆగు. ఏ పండక్కో తీయచ్చు, ఇప్పుడు ఎందుకు? ఈ కొమ్మ తీసేసేదే. మామిడాకు అప్పుడు అంత మామిడాకని నేర్చుకోవచ్చు. ఫైనల్గా గార్డెన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు కృష్ణయ్య కూడా బాగా కనిపిస్తున్నాడు. చక్కగా ఉన్నది. వర్షాలు ఎలానో ప్రారంభమైనాయి కాబట్టి మొక్కలు కూడా బాగానే పెరిగిపోతాయి అని అనుకుంటున్నానండి.